డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కవిత సహా జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని కవిత మండిపడ్డారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కవిత సహా జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని కవిత మండిపడ్డారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ధర 1100 ఉంటే 1400 చేసిండు. ఆర్టీసీ పైగా ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నాం. ఇక ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా జాగృతి తరపున కవిత, అదేవిధంగా జాగృతి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇక కవితను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. విజయ్, ఈరోజు బస్ భవన్ ముట్టడి కార్యక్రమం లోపల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు సంబంధించినటువంటి బస్ పాసులు, అదేవిధంగా చిరుద్యోగులు కానివ్వండి, సామాన్య ప్రజలు వాడేటువంటి బస్ పాసుల రేట్లు పెంచడం అనేది అన్యాయం అని చెప్పేసి జాగృతి ఆధ్వర్యం లోపల వారు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. అయితే బస్ భవన్ ముట్టడి కార్యక్రమం లోపల పోలీసు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే తను అక్కడే కూర్చొని నిరసన తెలపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలను అడ్డు విడుస్తుందని, అదేవిధంగా అయితే బస్ ఛార్జీలు సరాసరి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు బస్ పాసుల ఛార్జీలు పెంచడం అనేది అన్యాయం అని, ఇది పేద బడుగు బలహీన వర్గాల పైన తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తాయని చెప్పేసి కూడా తను తెలపడం జరిగింది. అయితే ఇదే సమయంలో కూడా ఈ రోజే అయితే బస్ భవన్ ముట్టడి కార్యక్రమం అయిన తర్వాత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ రోజు బస్ భవన్ కార్యక్రమం సపరేట్ గా చేయడం అనేది కొన్ని సందేహాలు తావిస్తా ఉంది. కల్వకుంట్ల కవిత తన సొంత కొంపని పెట్టబోతుందా అని చెప్పేసి కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా జాగృతి విద్యార్థి విభాగం అది రెండు కూడా కలిసి చేయకుండా వేరువేరుగా చేయడం అనేది అనేక ప్రశ్నలకు తావిస్తూ తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.